ఎడ్యుకేషన్ లేని ఎడ్యుకేషన్ మంత్రి అర్థమవుతుంది ముఖ్యమంత్రి. కేంద్రీయ విద్యాలయము జిల్లాకు ఒకటి శాంక్షన్ అయింది. ఐడియల్ స్థలము 10 ఎకరాలు, హైయెస్ట్ స్థలము మ్యాక్సిమం స్థలం 10 ఎకరాలు కాదు, ఐడియల్ మినిమం 5 ఎకరాలు. ఎవ్వడికి ఈ చదువురాను ముఖ్యమంత్రి ఎవడు మెహర్బాన్ చేస్తలేడు. 10 ఎకరాలు జగిత్యాల్లో చెలుగల్లో ఇమ్మన్నాం, చెలుగల్లో ఇచ్చిండు. అది కూడా మేము తెచ్చుకున్నాం, మీకు ఇప్పుడు కాదు. భారతీయ జనతా పార్టీ వల్ల కేంద్రీయ విద్యాలయము జగిత్యాల ప్రజలకి మంచి కన్వీనియంట్ ప్లేస్లో ఇమీడియట్ తక్షణమే నిన్న ఏదైతే కేబినెట్ అప్రూవల్ ఇచ్చిందో అది కేంద్రీయ విద్యాలయ సంఘటనకు పోకంటే ముందు వాళ్ళ ప్లానింగ్లు మొదలు పెట్టకంటే ముందు దాన్ని 10 ఎకరాలు చేయండి. లేదా మళ్ళీ మొదటికి వస్తుంది భారతీయ జనతా పార్టీ రోడ్డు తింటుంది. మళ్ళా క్లాసులు పెరుగుతాయి, స్టాఫ్ పెరుగుతుంది. వద్దా అమృత్ పథకం నిధులు వచ్చినాయి. అది ఎవరు వాళ్ళు కాంట్రాక్టర్ ఎవరిది ఈ ముఖ్యమంత్రి చూడడం లేదా? నేను తమాషా చేస్తున్నా కొట్టుడు. తెలంగాణకి 3 దిక్కులు సముద్రం అంటాడు. प्रेस मीट लगाना भाई, तेलंगाना का नया मैप बनाओ, हैदराबाद में प्रेस मीट लगाएंगे, 3 దిక్కులు సముద్రం పెట్టి తమ తెలంగాణ మ్యాప్ తయారు చేయండి. 4వ దిక్కు మీ ఎమ్మెల్యే మోకాళ్ళు మెదడు మోకాళ్ళకు జారినట్టు హిమాలయ జారినాయి 4వ దిక్కు. మళ్ళీ అదే ముఖ్యమంత్రి ఇంకోసారి 29 రాష్ట్రాలలో అంటాడు. అది 29వ రాష్ట్రం ఎక్కడో తెలియదు నాకైతే. చెప్తున్నా నేను 3 రోజులు చెప్తున్నా ఎక్కడ ఉంది 29వ రాష్ట్రం. అందులో 29లో ఏకైక రాష్ట్రం అంటే సముద్రం ఒడ్డులేదట. ఒక దిక్కేమో 3 దిక్కులు సముద్రం అంటుండు, తెలంగాణకి ఇంకో దిక్కేమో సముద్రం ఒడ్డులేదట. ఈయన వల్ల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వేరే వాళ్ళకి ఇస్తే ఎట్లా చూస్తారో ఏందో అని ఆయనే పెట్టుకున్నాడు. మళ్ళీ ఈయనకి హార్వర్డ్ సీటు, హార్వర్డ్ బంద్ చేయాలి, ఫస్ట్ యూనివర్సిటీ క్లోజ్ చేయాలి. ఇసుంటోళ్ళు ఆదించారు లోపలికి. వీళ్ళకి కేంద్రీయ విద్యాలయాలు నవోదయాలు వీళ్ళు వాల్యూ తెలియదు. మీ దగ్గర బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయని లాస్ట్ మీరు నాకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ బైపాస్ వచ్చింది వేరే విషయం, ఎగ్జిస్టింగ్ రోడ్. దీనికోసము నేను 3 సార్లు గడ్కరీని కలిసి గడ్కరీ 17 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఎస్టిమేట్లు ఇక్కడ చేసింది, ఇక్కడ ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ దాన్ని బట్టి చేసి ఉన్న రోడ్ల బ్లైండ్ స్పాట్స్ ఏం సంగతి అని గడ్కరీ ఆఫీసర్ని అడిగితే ఆయన సార్ బైపాస్ ఇస్తున్నప్పుడు జగిత్యాలకి ఇక మనకు ఆ రోడ్డు సంబంధం ఉండదండి హైవే అంటే, నువ్వు ఇచ్చేవారికి ఏమైనా యాక్సిడెంట్లు అయితే నువ్వు జిమ్మేదారా అని గడ్కరీ నా ముందర తిట్టి ఆఫీసర్ తిట్టి జగిత్యాల ప్రజల కోసము 4 బ్లైండ్ స్పాట్లు ఆ రోడ్డు మీద ఐడెంటిఫై చేసి 17 కోట్లు వీళ్ళ ఎస్టిమేట్ ప్రకారం శాంక్షన్ చేసి సంవత్సరం అవుతుంది. దానికి ఇప్పుడు రివైజ్ ఎస్టిమేట్ చేసారు. మళ్ళీ సంవత్సరం అయినాక వాళ్ళు చేసిన దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకున్నారు. మళ్ళీ దాని మొత్తంగా ఇప్పుడు అడిషనల్ ఫండ్ సంవత్సరం టైం వేస్ట్. మళ్ళీ మొదటి ఇంకో సంవత్సరం అయితే బైపాస్ అయిపోతుంది. ఇక్కడ గుడిసుండే కావాలా మీకు ఉన్నా బ్లైండ్ స్పాట్ అట్లే. ప్రత్యేకంగా మీ అందరూ తెలుసు, ఆఫీసర్లు ఎవ్వరు కూడా ఏ పొలిటీషియన్ ప్రెషర్లో రావాల్సిన అవసరం లేదు అని 4 సార్లు చెప్పడం జరిగింది. ఎవరైనా అతిగా ప్రెషర్ చేస్తే ఉల్టా జవాబు ఇవ్వండి, ఏం కాదు. బీజేపీ సర్పంచ్ ఆడ ఈ నిధులు పెట్టొద్దు, ఈ కౌన్సిలర్ వీడు ఈ పార్టీ అక్కడ ఇవ్వకుండా ఇటువంటి చిల్లదందాలు చేస్తే దేశానికి వెళ్ళి రూపాయి రాదు. ఇది బీజేపీ రాష్ట్రం కాదు. ఇది మీ ద్వారా జగిత్యాల ప్రజల్ని అడుగుతా ఉన్నా, మీ పిల్లగాళ్ళకి స్కూల్కి పాఠశాలకు పోతే సౌకర్యాలు వద్దా? 10 ఎకరాలు కనీసం ఇవ్వాలి. అదే ముఖ్యమంత్రి వేరే జిల్లాలో ఇచ్చిండు కదా 10 ఎకరాలు. ఇక్కడ మీ తలతిక్కడు పోయి ఏమి ఎక్కిస్తున్నాడు? లాస్ట్ దిశ మీటింగ్లో కొన్ని అంశాలు ప్రత్యేకంగా గ్రామీణ సడక్ యోజన అంశాల మీద కొద్దిగా సీరియస్ అయ్యి
అయిన విషయం ప్రతి దేశాలు మీరు అందరూ ఉన్నారు. అది ఏదైతే జిఎస్టీ అయిందో ప్రతి ఒక్కటి కూడా కలెక్టర్ గారు సాల్వ్ చేసారు. ఆయన పర్సనల్గా టేకప్ చేసి సాల్వ్ చేశారు. గారికి మేము ప్రశంసిస్తున్నాం కూడా. అంటే మినిమం ఇష్యూసే కనబడ్డాయి నాకు. హైవేకి రోడ్ సిటీలోకి వెళ్ళడం దానికి 4 బ్లైండ్ స్పాట్లు 17 కోట్లు శాంక్షన్ చేయిస్తే 1.5 year నుంచి టైం చేస్తున్నాం. ఇప్పుడు 5 ఎకరాల స్థలం మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? 5 ఎకరాల స్థలం యాక్సెప్ట్ చేస్తారా? వేరు మినిమం జగిత్యాల ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతున్నాను. ఇంకా మేమైతే చేయం. పార్టీ బీజేపీ మేము రోడ్ ఎక్కుతాం. మళ్ళా జగిత్యాల ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఊటీ బిఏ అంటారా? ఎంత చాలంటారా? జగిత్యాల నీ పిల్లల పొలిటిక్కు జగిత్యాల ప్రజల పిల్లలు ఒక టైప్. సౌలతులు వద్దా? స్పోర్ట్స్ మెన్లు కావద్దా? సౌకర్యాలు వద్దా? ముఖ్యమంత్రికి లేదు. 5 ఎకరాలు రాగానే అక్కడనే ప్రపోజల్ 5 ఎకరాలు ఎందుకు 10 ఎకరాలు కలెక్టర్కి మాట్లాడుకుని క్లోజ్ చేయాలి ఇష్యూ. అది చిల్లర దందాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఈ చిల్లర వల్ల మాటలు ఈ స్థలమే కావాలి, ఇదే కావాలి. సౌకర్యంగా ఉన్న స్థలం ఇచ్చిన 3 స్పాట్లు చూపించారు కేంద్రీయ విద్యాలయం ఆఫీసర్లకి. వాళ్ళు 2 రిజెక్ట్ చేసారు. ఇది ఏమని చెప్పింది. అంతకుముందు మాకు ఐడియా ఉన్నది, వీళ్ళకి ఐడియా ఉన్నది, జగిత్యాలు జాగ్రఫీ ఐడియా ఉన్నది. రేవంత్కి తెలంగాణ జాగ్రఫీ ఐడియా లేదు, కానీ మాకు ఉన్నది. ఉన్న దాంట్లో ఇది మోస్ట్ కన్వీనియంట్ అని ముందే చెప్పినాము. కేంద్రీయ విద్యాలయ ఆఫీసర్ కూడా గదే చెప్పారు. మళ్ళీ ఆడ 9 ఎకరాలు 100 ఎకరాలు ఉందన్నారు. 10 ఎకరాలు 78% అయిపోయింది. కొన్ని జాగాలలో ఎడ్యుకేషన్ లేని ఎడ్యుకేషన్ మంత్రి అర్థమవుతుంది ముఖ్యమంత్రి. కేంద్రీయ విద్యాలయము జిల్లాకు ఒకటి శాంక్షన్ అయింది. ఐడియల్ స్థలము 10 ఎకరాలు, హైయెస్ట్ స్థలము మ్యాక్సిమం స్థలం 10 ఎకరాలు కాదు. ఐడియల్ మినిమం 5 ఎకరాలు. ఎవ్వడికి ఈ చదువురాను ముఖ్యమంత్రి ఎవడు మెహర్బాన్ చేస్తలేడు. 10 ఎకరాలు జగిత్యాల్లో చెలుగల్లో ఇమ్మన్నాం, చెలుగల్లో ఇచ్చిండు. అది కూడా మేము తెచ్చుకున్నాం, ఈ ఇచ్చుడు కాదు. భారతీయ జనతా పార్టీ వల్ల కేంద్రీయ విద్యాలయము జగిత్యాల ప్రజలకి మంచి కన్వీనియంట్ ప్లేస్లో ఇమీడియట్ తక్షణమే నిన్న ఏదైతే క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చిందో అది కేంద్రీయ విద్యాలయ సంఘటనకు పోకంటే ముందు వాళ్ళు ప్లానింగ్లు మొదలు పెట్టకంటే ముందు దాన్ని 10 ఎకరాలు చేయండి. లేదా మళ్ళీ మొదటికి వస్తుంది భారతీయ జనతా పార్టీ రోడ్డు చెప్తుంది. మళ్ళా క్లాసులు పెరుగుతాయి, స్టాఫ్ పెరుగుతుంది. వద్దా అమృత్ పథకం నిధులు వచ్చినాయి. అది ఎవరు వాళ్ళు కాంట్రాక్టర్ పేరు ఎవరిది? ఈ ముఖ్యమంత్రి చూడడం లేదా? నేను తమాషాలు చేస్తున్నా కొట్టుడు. తెలంగాణకి 3 దిక్కులు సముద్రం అంటాడు. प्रेस मीट लगाना भाई, तेलंगाना का नया मैप बनाओ, हैदराबाद में प्रेस मीट लगाएंगे, 3 దిక్కులు సముద్రం పెట్టి తమ తెలంగాణ మ్యాప్ తయారు చేయండి. 4వ దిక్కు మేము మీ ఎమ్మెల్యే మోకాళ్ళు మెదడు మోకాళ్ళకు జారినట్టు హిమాలయ జారినాయి అక్కడికి 4వ దిక్కు. మళ్ళీ అదే ముఖ్యమంత్రి ఇంకోసారి 29 రాష్ట్రాలలో అంటాడు. అది 29వ రాష్ట్రం ఎక్కడో తెలియదు నాకైతే. చెప్తున్నా నేను 3 రోజులు చెప్తున్నా ఎక్కడ ఉంది 29వ రాష్ట్రం. అందులో 29లో ఏకైక రాష్ట్రం అంటే సముద్రం ఒడ్డు లేదట. ఒక దిక్కేమో 3 దిక్కులు సముద్రం అంటుండు, తెలంగాణకి ఇంకో దిక్కేమో సముద్రం ఒడ్డు లేదట. ఈయన వల్ల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వేరే వాళ్ళకి ఇస్తే ఎట్లా చూస్తారో ఏందో అని ఆయనే పెట్టుకున్నాడు. మళ్ళీ ఈయనకి హార్వర్డ్ సీటు, హార్వర్డ్ బంద్ చేయాలి, ఫస్ట్ యూనివర్సిటీ క్లోజ్ చేయాలి. ఇసుంటోళ్ళు ఆగించారు లోపలికి.